హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి స్వాగతం. ఈరోజు మరో సరికొత్త కథ, మైథిలి నన్ను మన్నించు చెప్పబోతున్నాను. ఇది ఫస్ట్ ఎపిసోడు. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఇక కథ మొదలెట్టేస్తాను. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవిచంద్ర, మీకు బుల్లి మను పుట్టింది. డాక్టర్ శైలజ చెప్పిన శుభవార్త రవి చెవుల్లో అమృతం కురిపించినట్లు అనిపిస్తుంటే ఆనందాతిరేకంతో పుడుకుపోతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద పెగుల్చుకుంటూ, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మను ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు. ఆమె నవ్వుతూ, షీఈ్ ఫైన్. అమ్మతనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది. ఈరోజు మను ఇంత హ్యాపీగా ఉందంటే కారణం మీరే. ఈసారి ఎంత కేర్ తీసుకున్నారంటే అది బేబీని కడుపులో మోస్తే అంతకన్నా రెట్టింపు బరువు మీ గుండెల్లో మోశారు. అందుకు తన ఫ్రెండ్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎనీహౌ, బేబీ భలే క్యూట్గా ఉంది, వెళ్ళి చూడండి అనేసి రౌండ్స్కి వెళ్ళిపోయింది. రవి గుండెల్లో పట్టలేనంత ఉద్వేగం. మను కడుపులో 10 నెలలు ఎదిగిన పసిరి పంట, తమ ఇద్దరి ప్రేమ ఫలం మరికొద్ది క్షణాల్లో కనువిందు చేయబోతుందన్న భావన మనసును గిలిగింతలు పెడుతుంటే తడబడే అడుగులతో రూమ్లో కడుగు పెట్టాడు. భర్తను చూడగానే మనోజ్ఞ నీరసంగా నవ్వుతూ, రవి, నువ్వు కోరుకున్నట్లు ఆడపిల్లే పుట్టింది, చూడు ఎంత ముద్దుగా ఉందో, అంతా నీ పోలికే అంటూ పాపను చేతిలో పెట్టింది. అప్పుడే విరిసిన గులాబీలా మెత్తగా సుకుమారంగా ఉన్న పాపను ముట్టుకుంటే మాసిపోతుందేమోనన్నట్లు అపురూపంగా పొది పట్టుకుని భార్య కళ్ళలో తొంగి చూస్తున్న మాతృత్వపు గర్వాన్ని తనివితీరా చూసుకుంటూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి, బాబు, మీరు రాత్రంతా రెప్ప వాల్చకుండా కూర్చునే ఉన్నారు, ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇక్కడ మీ అత్తయ్యకు తోడుగా నేను ఉంటానంటూ మామగారు భుజం తట్టడంతో అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా అలసటగా మారినట్లు అనిపించి, సరే మావయ్య, నేను ఫ్రెష్ అయ్యి 1 గంటలో వచ్చేస్తాను, మను పాప జాగ్రత్త, ఏదైనా అవసరమైతే నర్సును పిలవండి అని చెప్పి ఇంటి దారి పట్టాడు. బెడ్రూమ్లో అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చిదిరిన గ్రాఫు, వంకెర పువ్వుల్లా ఎర్రబడ్డ కళ్ళు, ఏడాదిగా గుండెల్లో చోటు చేసుకున్న ఆందోళనను, భయాన్ని గుర్తు చేస్తుంటే తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే చేదుగతం ఎంత వద్దనుకున్నా కళ్ళ ముందు కదలాడసాగింది. టేక్ ఇట్ ఈజీ మను, గైనకాలజిస్ట్గా నీ సర్వీస్లో ఇలాంటి కేసులు ఎన్నో చూసావు, మరి నీ వరకు వచ్చేసరికి ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? నీకు తెలుసు కదా, 18 వీక్స్ కంప్లీట్ అయినా బేబీ గ్రోత్లో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అందుకే రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇలా జరగడం నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాను చెప్పు? అయినా నీకేమంత వయసు అయిపోయిందని? అదృష్టం కలిసి వస్తే మరో ఏడాది తిరిగేసరికి రబ్బర్ బొమ్మ లాంటి బేబీ నీ ఒళ్ళో ఉంటుంది. జరిగింది ఓ పీడకలు అనుకుని ప్రశాంతంగా ఉండేందుకు ట్రై చెయ్యి. ఈ టైంలో నీకు బాగా రెస్ట్ అవసరం. చెక్కిళ్ళ మీదకి జాలుబారుతున్న కన్నీళ్లను తుడుచుకోవాలన్న ఝాస కూడా లేకుండా శూన్యంలోకి చూస్తున్న మనోజ్ఞను డాక్టర్ శైలజ చనువుగా మందలించింది. అంతేకాదు, డిశ్చార్జ్ చేసిన వెంటనే తనకు కాల్ చేసి, మిస్టర్ రవి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అందుకే ఈ టైంలో ఫోన్ చేశాను. కన్సీవ్ అయిన క్షణం నుంచి మను పుట్టబోయే బిడ్డను గురించి ఎన్నో కలలు కన్నది. ఆ ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోయేసరికి చాలా అప్సెట్ అయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలా అంటున్నాని మీరు మరోలా అనుకోకండి. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్న వాళ్ళం. మను గురించి నాకు బాగా తెలుసు, తను చాలా సెన్సిటివ్. మెడిసిన్లో జాయిన్ అయిన కొత్తలో ల్యాబ్లో అడుగు పెట్టగానే అక్కడ ఉండే స్కెల్టన్స్ చూసి భయంతో కళ్ళు తిరిగి పడిపోయేది. మా ఫ్రెండ్సు, నీకు డాక్టర్ ప్రొఫెషన్ అస్సలు సూట్ అవ్వదే, హాయిగా ఏ టీచర్ గానో బ్యాంక్ ఎంప్లాయ్ గానో సెటిల్ అయిపోమని ఆట పట్టిస్తుండేవాళ్ళు. అలాంటిది ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే సిటీలో మా అందరికన్నా మంచి గైనకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంది. కానీ ఎంత డాక్టర్ అయినా తను అందరిలాంటి ఆడదే కదా, బాధ లేకుండా ఎలా ఉంటుంది? మీరే ధైర్యం చెప్పి మనుని మామూలు మనిషిని చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇలాంటి కేసుల్లో ఒక్కోసారి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో తను వీలైనంత త్వరగా కోలుకోవాలి. అఫ్కోర్స్ మీరు డాక్టరే కాబట్టి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ తన పట్ల నాకున్న ఎఫెక్షన్ కొద్దీ చెప్తున్నాను. టేక్ కేర్, సున్నితంగానే హెచ్చరించింది.
ఆ రోజు ఆమె మాటలు వింటుంటే తనకు చాలా భయమేసింది. ఇంటికి రాగానే శ్రావణ మేఘాల్లా ధారాపాతంగా వర్షిస్తున్న భార్య కళ్ళు చూసి మనసులోనే బాధను దిగమింగుకుంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ప్లీజ్ మను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏదో అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది. పదే పదే దాన్నే తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే నీ హెల్త్ పాడవుతుందే తప్ప చేయగలిగిందేముంది? నిజం చెప్పాలంటే నాకైతే కొన్ని రోజులు ఎలాంటి బర్డెన్స్ లేకుండా నాకు నువ్వు, నీకు నేను లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉంది. కానీ నువ్వు తొందరపడుతుంటే కాదనలేకపోయాను. దానికి తోడు బేబీ కండిషన్ కూడా అబ్నార్మల్ కాబట్టి నేనేం పెద్దగా బాధపడడం లేదు. నువ్వు లైట్ తీసుకో. నెక్స్ట్ టైం బెటర్ లక్. పెదాలపై నవ్వు పులుముకుంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.